ఈ భారతదేశంలో బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉన్నటువంటి సందర్భంలో, అదేవిధంగా విపరీతమైన కట్టుబాట్లు, అంటరానితనము ఈ దేశంలో భయంకరంగా ఉన్న రోజుల్లో హిందూ సాంప్రదాయంలో కానీ, భారతీయ సంస్కృతిలో కానీ మహిళలకు కొన్ని కట్టుబాట్లు నిర్ణయించి ఆ రోజు మహిళలను బయట రానియకుండా ఇంటికే పరిమితం చేసినటువంటి సందర్భం. అటువంటి సందర్భంలో ఒక చదువురాని మహిళ మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు మహిళా లోకానికి విద్యాబుద్ధులు నేర్పించి ఈ దేశ అభివృద్ధిలో మహిళలను కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి 150 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసిందంటే ఆమె గొప్పతనాన్ని మనం అందరం కూడా ఎప్పటికీ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం. ఆ రోజు తన భర్త దగ్గర అక్షరాలు నేర్చుకుని ఆమె విద్యావంతురాలై ఆమె టీచర్గా మారి తర్వాత మహిళలందరికీ కూడా విద్యను బోధించి సమాజంలో ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు మహిళలు అయ్యారంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారిని తీసుకున్నటువంటి ఆ రోజు ఈ సామాజిక ఉద్యమ ఫలితమే అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించి ఆమె ఆదర్శాలను ముందరికి తీసుకుని మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీ పరంగానే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలను ముందుండి నడిపించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మేమందరం కూడా ఆమె ఆలోచన విధానంలో పోవాలని ఈరోజు మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మరియు అదేవిధంగా మా పర్యవేక్షకురాలు అనుషా రెడ్డి గారి నాయకత్వంలో ఘనంగా ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. ఇదే విధంగా కూడా ఆమె ఆశయాలను మా పార్టీ తరఫున ముందుకు తీసుకుపోయి మహిళలను ముందుండేదానికి అందరం కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.